ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం గత 2 టర్ములుగా ఊహించిన విధంగా మార్పు వచ్చింది. ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఒక నిర్మాణ రంగం వైపు కొంతమంది ఆసక్తిగా చూసేటువంటి విషయం. గత 5 సంవత్సరాలుగా యాక్టివిటీ ఆపు చేసినటువంటి నిర్మాణ రంగానికి చెందినటువంటి అనేక సంస్థలు ఇవాళ తిరిగి నిర్మాణ రంగం వైపు ఆంధ్రప్రదేశ్లో అమరావతి అభివృద్ధిని చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ఇది చాలా సంతోషించదగినటువంటి పరిణామంగా మనం అంతా కూడా భావించాం. ఏదైతే క్రెడాయ్ ఇవాళ భారతదేశంలో ఇందాక పెద్దలు కొంతమంది చెప్పడం జరిగింది, ఏదైతే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ కట్టడమే కాదు, భారతదేశ నిర్మాణంలో క్రెడాయ్ చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది అనేటువంటి విషయాన్ని పెద్దలు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాం. ఇవాళ భారతదేశం యొక్క జీడిపి అభివృద్ధిలో వ్యవసాయ రంగం తరువాత అదే స్థాయిలో పెద్ద పాత్ర పోషిస్తున్నటువంటి రంగం నిర్మాణ రంగం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఏదైతే క్రెడాయ్ యాక్టివిటీ దాదాపు దేశంలో 21 రాష్ట్రాల్లో 230 సిటీ చాప్టర్స్గా 13,500 మంది మెంబర్స్గా ఉండి, ఏదైతే సౌత్ కాన్లో సదరన్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కేరళ కానీ తమిళనాడు కర్ణాటక దాదాపు 64 సిటీ చాప్టర్స్లో 3,250 మంది సభ్యులుగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 20 సిటీ చాప్టర్స్తో 1,250 మంది సభ్యులుగా ఉన్నారనేటువంటి విషయం మీరు ఇన్విటేషన్లో ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా నేను చెప్తా ఉన్నా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగానికి చాలా చక్కటి భవిష్యత్తు. ఇవాళ క్యాపిటల్ సిటీ అమరావతి నిర్మాణంలో ఇక్కడ ఉన్నటువంటి క్రెడాయ్ ప్రతినిధులు కీలకమైనటువంటి పాత్ర భూమిక పోషించాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని మేము ముందు ఉంచుతూ, ఇవాళ బిల్డర్స్కి ఒక భరోసా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అమరావతిని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి వేళ రావడం జరిగింది. దానికి తోడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. ఇటీవల కాలంలో 2 సార్లు ముఖ్యమంత్రి గారు ఈ 2 నెలల కాలంలో ఢిల్లీ వచ్చినప్పుడు ఆయన ప్రధానమంత్రి గారితో, ఫైనాన్స్ మినిస్టర్ గారితో, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారితో దాదాపు 13 మంది మంత్రులను ఆయన కలిసినప్పుడు అమరావతి సిటీ మీద ఒక చక్కటి ఆలోచన, ఒక ప్రణాళికతో చర్చించడం జరిగింది. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధికి కేటాయించడం జరిగింది అనేటువంటి విషయం మనందరూ కూడా గమనించాలి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో పెద్ద ఎత్తున సహకరించడానికి వేళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏమైనా చక్కటి రాజధానిని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో విజన్ ఉన్నటువంటి ఒక చక్కటి ముఖ్యమంత్రి వేళ ముఖ్యమంత్రికి ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా చాలామంది నిర్మాణ రంగం నుండి వదిలి వెళ్ళిపోయినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. వారందరికీ కూడా ఈ వేదిక మించి స్వాగతం పలుకుతున్న అమరావతి నిర్మాణంలో ఇక్కడ ఉన్నటువంటి క్రెడాయ్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ వేదిక పూర్వకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మిత్రులారా. అదేవిధంగా ఏదైతే నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి సహకారం కావాలనేటువంటి విషయం మీద కూడా నేను కొంత అవగాహన ఇప్పుడే కొంతమంది వ్యక్తులతో మాట్లాడడం జరిగింది. ఇందాక మా మిత్రులు శ్రీనివాసరాజు గారు ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్స్ విజయవాడ, ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడడం, అలాగే ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి నేషనల్ ప్రెసిడెంట్ గారితో, సెక్రటరీ గారితో కొంత విషయాలు డయాస్ మీద మాట్లాడడం. నేను ఒక 15 రోజులు 20 రోజుల్లోపు ఒక కంబైన్డ్ మీటింగ్ విత్ మనోహర్ లాల్ ఖట్టర్ అండ్ నిర్మలా సీతారామన్ గారితో కలిసి ఒక జాయింట్ సమావేశం నేను ఏర్పాటు చేస్తా ఢిల్లీలో. మీరు ఒక టీం 4 కానీ 5 కానీ మీరు ఒక టీం ఢిల్లీ వస్తే వాళ్ళిద్దరితో కలిపి సమావేశం నిర్వహిస్తా. మీ యొక్క సమస్యలను వారి దృష్టిలో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి, వాడిని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ఆ తర్వాత రోజుల్లో నేను ఫాలో అప్ చేసి ఎంతో కొంత ఫలితం రాబట్టే విధంగా కృషి చేస్తానని వారికి చెప్పడం జరిగింది. ఇవాళ వేదిక మించి మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది మిత్రులారా. కాబట్టి రాబోయేటువంటి 15-20 రోజుల్లో ఏదైతే మీ ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ కోసం నేను ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేస్తాననేటువంటి విషయాన్ని ఈ వేదిక పూర్వకంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ మరొకసారి మరి మీ అందరికీ కూడా ఏదైతే ఈ 2 రోజుల సదస్సు ఉన్నదో సౌత్ కాన్ 24 ఇటువంటి సదస్సుల్లో మనం చాలా మంచి ఫలితాలు, ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చ జరగాలి.
ఇబ్బందుల మీద చర్చ జరగాలి, టెక్నాలజీ మీద చర్చ జరగాలి, ఇన్నోవేషన్స్ మీద చర్చ జరగాలి, రాబోయేటువంటి రోజుల్లో ఈ రంగంలో రాబోతున్నటువంటి మార్పుల మీద చర్చ జరగాలి, ప్రభుత్వాలతో ఉన్నటువంటి సమస్యల మీద చర్చ జరగాలి. మరి 2 రోజుల్లో ఒక మంచి చర్చ ఈ 2 రోజుల సదస్సులో జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.